దేవాలయాల అసలు రహస్యం ఏమిటి? మనం చిన్నప్పటి నుండి ఎప్పుడూ ఆలయాలకు వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటూ ఉంటాం. కానీ ఒకసారి ఆలోచించారా? ఈ దేవాలయాలు ఎందుకు కట్టబడ్డాయి? విగ్రహాలు ఎందుకు ప్రతిష్ఠించబడ్డాయి? పూర్వకాలం నాటికి వెళితే అప్పట్లో ఎక్కడా దేవాలయాలు ఉండేవి కావు. ఆ కాలంలో మనుషులు తమ గురువుల ఆశీర్వాదం మీద, వారి మార్గదర్శకత్వం మీదనే సాధన చేసి ఆత్మ సాక్షాత్కారం పొందేవారు. గురువు దగ్గర నేర్చుకున్న నిజాన్ని తమ శిష్యులకు చెప్పి వారిని కూడా అదే దారి చూపించేవారు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం గురువుల నుంచి శిష్యులకు పరంపరగా వస్తూ ఉండేది. కానీ కాలం గడుస్తూ పోయే కొద్దీ మనుషుల్లో ఆధ్యాత్మిక సామర్థ్యం తగ్గిపోయింది. అందుకే తత్వవేత్తలు ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. దేహాన్ని క్షేత్రంలా భావించి బయటకు కూడా ఒక బాహ్య క్షేత్రం కట్టాలని నిర్ణయించారు. దాంతో ఆలయాలు పుట్టుకొచ్చాయి. ఆ ఆలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇది అంతా వేదాంత జ్ఞానులు చెప్పిన మార్గంలోనే వాస్తు శాస్త్రానికి అనుగుణంగా జరిగేవి. ఇప్పుడు చూడండి, మనం ఆలయంలోకి అడుగు పెడుతూనే మన దృష్టి నేరుగా ఆ విగ్రహం మీద పడుతుంది. క్రమంగా మన మనస్సు అంతర్ముఖమై ఆత్మ సాక్షాత్కారం వైపు నడుస్తుంది. మనలో చాలా మంది గమనించారా, దేవాలయానికి వెళ్ళి విగ్రహం ముందు నిలబడి నమస్కరించినప్పుడు సహజంగానే మన కళ్ళు మూసుకుంటాం. ఎందుకంటే ఆ విగ్రహంలో ఉన్న శక్తి మనల్ని అంతర్ముఖంగా చేసి నీ లోపలే ఉన్న పరమాత్మను దర్శించు అని గుర్తు చేస్తుంది. అదే దేవాలయాల అసలైన రహస్యం. అందుకే దేవాలయాలు మనిషిని మోక్ష మార్గంలో నడిపించే సాధన స్థలాలు. మరొక ముఖ్యమైన విషయం, దేవాలయానికి వెళ్ళగానే మన మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, మనసు తుఫానులా ఉన్నా సరే ఆలయంలోకి అడుగు పెడుతూనే ఆ అలజడులన్నీ సద్దుమణుగుతాయి. ఎందుకంటే అక్కడ పవిత్రమైన ఆధ్యాత్మిక తరంగాలు ఎల్లప్పుడూ వ్యాపించి ఉంటాయి. ఆ పవిత్రమైన ప్రదేశంలో పూజ, ప్రార్థన, జపం, ధ్యానం చేస్తే ఫలితం మరింత ఎక్కువ. అంతేకాకుండా దేవాలయాలు మన భారతీయ సంస్కృతికి నిలయాలు. అందులోనూ శిల్పకళ, గోడలపై ఉన్న చెక్కులు, గోపురాల ఆభరణాలు ఇవన్నీ చూసేసరికి మన మనసు ఆనందంతో నిండిపోతుంది. మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో ఇలాంటి లెక్కలేనన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం శివక్షేత్రం, అలాగే మహానంది ఆలయం ప్రత్యేకమైనవి. ఇవి శక్తివంతమైన ఆలయాలుగా ప్రసిద్ధి చెందాయి. అందుకే దేవాలయం అనేది కేవలం విగ్రహం ఉన్న స్థలం కాదు, అది మన మనసుకి ప్రశాంతతనిచ్చే స్థానం. ఆత్మ సాక్షాత్కారానికి దారి చూపించే ఆధ్యాత్మిక కేంద్రం. ఆలయానికి వెళ్ళడం అనేది ఒక ఆధ్యాత్మిక యాత్ర. అక్కడ శక్తి మన లోపల ఉన్న పరమాత్మను చూపిస్తుంది. అందుకే దేవాలయాలు మన జీవనంలో ఎంతో ముఖ్యమైనవి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.